హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకేంటి విశేషాలు? ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజే నా 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. ఈ చిన్న హ్యాపీనెస్ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇదంతా మీ వల్లే పాసిబుల్ అయింది. అండ్ మోర్ ఓవర్ నాకు కామెంట్స్లో కూడా చాలా లవ్ని షవర్ చేశారు. అండ్ మెయిన్గా నా అమ్మవారి రంగోలీకి మీరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని కింద పిన్ చేస్తున్నాను అమ్మవారి రంగోలీని. దాన్ని మీరు అందరూ తప్పకుండా చూడాలి అని కోరుకుంటున్నాను. అండ్ మెయిన్గా ఈ రంగోలీ విషయానికి వస్తే, నేను వెంకటేశ్వర స్వామి రంగోలీని వేశాను. నిన్నైతే షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఇదైతే దాని లాంగ్ వీడియో, బ్రీఫ్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను బ్లాక్ కలర్ తీసుకొని దాని కింద బేస్ యాడ్ చేశాను. దాని చుట్టూ దేవుడికి కావాల్సిన ఆభరణాలు, కిరీటం అన్నీ వేసుకున్నాను. చిన్న చిన్న స్టోన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రెడ్, బ్లూ, గ్రీన్ ఇలాంటి డార్క్ కలర్ స్టోన్స్ ఉంటే బాగుంటుంది కాబట్టి డార్క్ కలర్స్ని ప్రిఫర్ చేశాను. మెయిన్గా ఈ రంగోలీ విషయానికి వస్తే, ఈ చుట్టూ ఆభరణాలన్నీ బాగానే వచ్చాయి, కానీ మెయిన్గా నామం విషయానికి వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బంది పెట్టింది. ఎందుకంటే దేవుడి ఫేస్లో మెయిన్గా వెంకటేశ్వర స్వామికి అయితే నామం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్నే నేను భయపడుతూ రంగోలీని స్టార్ట్ చేశాను. కానీ ఆ విషయం దగ్గరే నేను చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఏదో విధంగా ఫస్ట్ అయితే మనం ఈ చుట్టూ ఉన్న జ్యువెలరీని కంప్లీట్ చేస్తే ఫేస్కి రావచ్చు అని ఫస్ట్ అయితే ఈ వీడియోలో చూస్తున్న ప్రకారం చుట్టూ స్టోన్స్ లాగా రంగోలీని మొత్తం కంప్లీట్ చేసేసాను. అవుట్లైన్, దానికి కావాల్సిన డీటెయిలింగ్స్ అన్నీ కూడా. దాని తర్వాత మెయిన్గా ఆ నెక్లెస్, ఆ కిరీటంకి ఫస్ట్ అయితే నేను ప్రిఫర్ చేసి ఇంపార్టెన్స్ని ఇచ్చాను. దానికి హైలైట్ కొంచెం మెరిసినట్టు ఉండాలి కాబట్టి వైట్ని కూడా యాడ్ చేశాను. అన్ని కలర్స్ బాగానే వస్తున్నాయి, కానీ వైట్ కలరే చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అది చాలా ఫైన్గా ఉంది. సో వైట్ కలర్ వల్ల నేను ఆ డీటెయిలింగ్ అనేది సరిగ్గా చేయలేకపోయాను. లేకపోతే కళ్ళు, ముక్క అవన్నీ కూడా ఇంకా క్లియర్గా వచ్చుండేవేమో. నేను నా వంతు ప్రయత్నం అయితే చేశాను. నా ట్రై అయితే నేను చేశాను. అండ్ ఫస్ట్ నామం అవుట్లైన్ తీసుకొని దాని కళ్ళు, ముక్కు, దేవుడి కళ్ళు, ముక్కు అనేవి డ్రా చేసుకున్నాను. దాని తర్వాత లిప్స్ కూడా చిన్నగా నవ్వి ఉంటే బాగుంటుంది కాబట్టి చిన్నగా నవ్వినట్టు పెట్టాను. నాకు ఈ రంగోలీ వేసాక ఏమనిపించిందంటే కళ్ళు కొంచెం పెద్దవైనట్టు అనిపించింది. కానీ వేసాక నేను రియలైజ్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నామం వేసాక చిన్నగా వాటర్ సింక్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. కానీ ఎలాగో ఒకలా కవర్ చేసేద్దాం అనుకున్నాను, కానీ అది అలాగా చాలా స్పీడ్గా లోపలికి మునిగిపోవడం స్టార్ట్ అయింది. సో ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి దాని మీద ఎల్లో కలర్ అనేది కవరప్ చేయడానికి ట్రై చేశాను. ఎల్లో అండ్ వైట్ కలర్ అనేది మిక్స్ చేసి దానిలో ఇప్పుడు మీరు చూస్తుంటే ఎంత ఇబ్బంది పడుతుందనో చూసారా. దాని మీద గ్యాస్ పిండి వేస్తున్నప్పుడు దాని మీద పౌడర్ కూడా వేసి ట్రై చేశాను, కానీ అది అస్సలు కవర్ అవ్వలేదు. మరి ఏం చేస్తానని, మరి ఇంకా ఈ రంగోలీ అంతా వేస్ట్ అయిపోద్దని ఎల్లో అండ్ వైట్ కలర్ అనేది నేను మిక్స్ చేసి వేశాను. ఫైనల్గా నా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.